హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ అండి, హలో అండి, నమస్తే, గుడ్ ఈవినింగ్. టీ కాఫీ తాగారా? ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయిపోయిందండి. ఎందుకు ఇంత లేటు టీ తాగుతున్నానంటే, ఇందాక మా ఇంట్లో సర్వపిండి చేసామండి. చాలా రోజుల తర్వాత సర్వపిండి చేసాము మేము అందరం కలిసి సర్వపిండి చేసాము. అంటే అందరూ ఎలా అంటే, ఒకరు పిండి పట్టించుకొచ్చారు, గిండ్రికెళ్ళి పిండి పట్టించుకొచ్చారు, ఇంకొకరేమో నాకు హెల్ప్ చేశారు, నేను చేశాను. ముగ్గురం కలిపితే సర్వపిండి అయిందండి. చేసే విధానం ఏంటంటే, నేను చేసే విధానం చెప్తున్నానండి. ఒకరు ఒక్కొక్క విధానంగా చేస్తారు. నేను చేసే విధానం ఏంటంటే, కొంచెం శనగపప్పు నానబెట్టినానండి. శనగపప్పు నానబెట్టి పల్లీలు తవ మీద ఎంచేసి పొట్టు తీసేసి దొడ్డుబొడ్డుగా అట్లా పొడి కాదండి, పలగొట్టేసి పల్లి కాకుండా తుడలు అయ్యేటట్లా దొడ్డుబొడ్డుగా అట్లా పేస్ట్ లాగా రుబ్బినామండి. పల్లీలు, శనగపప్పు, కొంచెం పెసరపప్పు, ఈ మూడు నానబెట్టి అలా పిండిలో వేసి, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి వేసి భగవానికి మొత్తం నూనె రుద్ది ఆ పిండి ముద్ద మనము జొన్న పిండి ఎలా విసుకుతామో అలా పిసికి ఆ పిండి ముద్ద ఆ బగోన్లో వేసేసి మొత్తం 4 సైడ్లు బగోన్ ఎట్లా ఉంటుందో బగోన్ విధానంగా దాన్ని ఇట్లా కొట్టి స్టవ్ మీద పెట్టాము. స్టవ్ మీద పెట్టి దాని మీద మూత పెట్టి మూతలో కొన్ని వాటర్ పోసామండి. వాటర్ స్టీమ్ అవుతే కింద మంచిగా అది సర్వపిండి మంచిగా ఉడుకుతుందని అలా చేస్తామండి. అది వాటర్ పెడతారో పెట్టరో నాకు తెలియదు. మేము చేసే విధానం చెప్తున్నాము. అలా చేసాము, తిన్నాము. అందుకే టీ లేట్ అయిందండి. ఇందాకనే అది తిని టీ తాగుతున్నాము. మార్నింగ్ విషయాలు వచ్చేసేసి, ఈరోజు మార్నింగ్ డైలీ వేసినట్లు రీల్స్ వేసానండి. రీల్స్ వేసినాక దాని తర్వాత కొంతసేపు రీల్స్ చూసుకుంటూ బ్రష్ చేసి మళ్ళీ టీ తాగి మళ్ళీ లైవ్కి వచ్చాను. లైవ్కి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ నా మొబైల్ స్టక్ అవుతుందండి. ఎక్కువసేపు నేను వాడితే నా మొబైల్ స్టక్ అవుతుంది. అందుకే నేను డొనేషన్స్ అడుగుతున్నానండి. అందువల్లనే నేను డొనేషన్స్ అడుగుతున్నా. ఎందుకంటే ఈ మొబైల్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను వీడియోస్ తీయడం స్టార్ట్ చేసి నుంచి ఇది మూడో మొబైల్. ఒక మొబైల్ ఖరాబ్ అయిపోయింది, ఒక ట్యాబ్ ఖరాబ్ అయిపోయింది. ఇంకో మొబైల్ వచ్చేసి 25,000 అండి. కొన్నాక 1 వీకే అది పోయింది. దాని తర్వాత రీల్స్ ఆగిపోయినాయండి. అప్పుడు నాకు స్కోర్ వచ్చేసి 2K ఉండే 2Kలో నా మొబైల్ పోయింది. 5 మంత్స్ గ్యాప్ వచ్చింది. 5 మంత్స్ గ్యాప్ వచ్చినాక దాని తర్వాత ఈ మొబైల్ తీసుకున్నా. ఇదేంటంటే, దీంట్లోనే రీల్స్ చేయడం అవుతుంది, దీంట్లోనే బ్లాగింగ్ చేయడం అవుతుంది, దీంట్లోనే ఇది లైవ్ చేయడం అవుతుంది. అన్నీ ఒక మొబైల్లో చేయడం వల్ల ఇది ఏంటంటే హీట్ ఎక్కుతుందండి. మొబైల్ అప్పుడప్పుడు స్టక్ అయిపోతుంది, హీట్ ఎక్కుతుంది. మళ్ళీ నెట్ ప్రాబ్లం వల్ల కూడా అన్ని ప్రాబ్లం నా మొబైల్ ఫేస్ చేయవలసి వస్తుంది. అందుకే నేను ఎక్కువసేపు యూజ్ చేస్తలేనండి. అసలు నేను రీల్స్ చూస్తలేను, నా మూవీ చూస్తలేను, సీరియల్స్ చూస్తలేను, సాంగ్స్ చూస్తలేను, ఏం చూస్తలేను. ఏంటంటే లైవ్ చేసినప్పుడు యూజ్ చేస్తున్నా, రీల్స్ చేసేటప్పుడు యూజ్ చేస్తున్నా, తర్వాత పక్క పెట్టేస్తున్నానండి. అదే చాలా టైం అవుతుందండి. రీల్స్ చేయాలని చాలా టైం అవుతుంది తెలుసా. కనీసం ఒక రీల్ చేయాలంటే కనీసం 10 నిమిషాలు 15 నిమిషాలు టైం పడుతుందండి. జల్దీగా డైలాగ్ మనం లిప్ మూమెంట్ జల్దీ చెప్పేస్తేమో ఏం కాదు. లిప్ మూమెంట్ కుదరాలంటే అది గడికి కట్ చేయవలసి వస్తుంది. అట్లా చేయవలసి వస్తుంది. లేకుంటే ఒక్కొక్కటి మీరు కాదండి, మేమే నవ్వుతాం తెలుసా. నేనే ఎన్నోసార్లు నవ్వినా, నాకు ఇట్లా కడుపు పట్టుకొని నవ్వినా తెలుసా. ఆ డైలాగ్ చెప్పాలంటే నవ్వొద్దు, ఫేస్ మీద నవ్వు కనిపించొద్దు, మీరు నవ్వాలా, మమ్మల్ని చూసి మీరు నవ్వాలా, మేము నవ్వొద్దు, మీరు నవ్వాలి. అలా చెయ్యాలండి. అది చాలా హార్డ్ తెలుసా అలా చేయడం. ఇప్పుడు వచ్చేసి ఏదాకా వచ్చినామండి, లైవ్ తర్వాత టిఫిన్ అండి. టిఫిన్ వచ్చేసి ఏంటి తెలుసా, ఈరోజు వేడి గరం చపాతీ అండి. దానికి కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి. ఎగ్ పులుసు పోసింది కాదు, ఏం కాదు, ఎగ్ ఆనియన్స్ కర్రీ పలగొట్టి చేసామండి. ఆమ్లెట్లాగా కాకుండా పలగొట్టి చేసాము. చపాతీకి అయిపోయింది. దాని తర్వాత ఇక డైలీ ఉండే పనులేనండి. ఇల్లు ఉడవడం,
ఇంట్లో పూజ చేయడం, స్నానం చేయడం అన్నీ డైలీ ఉండే పనులు. దాని తర్వాత మధ్యాహ్నం అయిందండి. మధ్యాహ్నం వంట ఏంటంటే లైవ్కి వచ్చినాకనే వంట స్టార్ట్ చేశారండి. లైవ్కి వచ్చిన మా గల్లీలో ఈరోజు బోరింగ్ వేసిర్రండి. ఇప్పుడు బోరింగ్స్ అప్పుడు మీకు దీంట్లో బ్లాగింగ్లో మీకు వినబడతలేదు కావచ్చు, మీరు ఇంటుంటే మీకు అర్థమవుతుంది, మీకు వినబడది. పొద్దు నుంచి ఒకటే శబ్దం అండి, విపరీతమైన శబ్దం. ఇది రెండోసారి తెలుసా, ఈ వీక్లో రెండోసారి బోరింగ్. ఒకసారి ఇటు సైడ్ పడ్డది, ఒకసారి ఇటు సైడ్ పడ్డది. 2 సార్లు వేసారండి బోరింగ్. మధ్యాహ్నం లైవ్ ప్రోగ్రామ్ అయిపోయినాక వంట ఏంటంటే ఈరోజు ఎగ్ కర్రీ అండి. నిన్న వచ్చేసి డజన్ ఎగ్స్ తెచ్చాము. మార్నింగ్కి టిఫిన్కి అవుతుంది, మళ్ళీ మా డాగ్స్కి అయితే అలానే మాకు కూడా మధ్యాహ్నం లంచ్కి అవుతాయి అని తీసుకొచ్చినాం. పులుసు పెట్టి చేసినాం. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ లాగా మా ఇంట్లో అందరికీ చెకోడీలు తినడం బాగా అలవాటు అండి. మా ఇంటి ఎదురుగా షాప్కి వెళ్ళి తెచ్చుకొచ్చుకుంటాము. దాని బదులు ఇంట్లో బియ్యం ఉన్నాయి కదా అని మా బాబు వెళ్ళి 2 కిలోల పిండి పట్టించుకొని వచ్చిండండి. 2 కిలోల పిండి పట్టించుకొని వచ్చిండు. అదే ఇందాక నేను చెప్తున్నా కదండి, సర్వపిండి చేసామని.